నేను ఇవాళ చెప్తా ఉన్నా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ముమ్మాటికి వచ్చి తీరుతుంది. దీన్ని ఎవ్వడు ఆపలేడు. చూపిద్దాం మనం కూడా ఏందో. ఇప్పుడు కొంతమంది పోలీసు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, కొంతమంది అధికారులు ఎక్కువ చేస్తున్నారు. అన్ని రికార్డ్ చేసి పెడుతున్నాం. ఏం శాశ్వతం అనుకుంటున్నారా? మనం ఆ రోజేమో ఇట్లాంటి పనులు చేయలే. ఎంతసేపు మంచినీళ్ళు ఎట్లా, దవాఖాన్లు ఎట్లా, కాలువ నీళ్ళు ఎట్లా, రోడ్లు ఎట్లా, ఆసర పెన్షన్ ఎట్లా, కళ్యాణ లక్ష్మి ఎట్లా, రైతు బంద్ ఎట్లా, రైతు బీమా ఎట్లా అని మనమేమో పని మీద పడ్డాం. వీళ్ళేమో అన్ని కేసులు పెట్టుడు, కిరికిరులు పెట్టుడు, అబద్ధాలు ప్రచారం చేయడం, గోబల్స్ ప్రచారం చేయడం, ఇక్కడేమో అయిందట అక్కడేమో అయిందని ఓ ఫాల్తు మాటలు చెప్పుకుంటూ ఇలా వీళ్ళు రాజ్యం వెళ్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఫాల్తు మాటలు? చేసిన ముఖమైతే గీ పని చేద్దురా. ఆయన అంటాడు నేను పేగులు మెడలేసుకుంటా. పేగులు మెడలేసుకుంటూ కాదు రేవంత్ రెడ్డి, పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, పేదల కోసం పనిచేయి. ముఖ్యమంత్రి అంటే వాడు పేగులు మెడలేసుకుంటాడు. పేదల కోసం పనిచేయాలి. పేదలకు నువ్వు ఇస్తాన్న 4000 పింఛన్ ఇచ్చి మాట్లాడు. నిరుపేద మహిళలకు నువ్వు ఇస్తాన్న 2500 రూపాయల గురించి మాట్లాడు. అవి చేత కాదు. మానవ బాంబులైతా ఎవడన్నా మానవ బాంబుల గురించి మాట్లాడతాడే? మానవీయ పాలన గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి. పేదల కోసం పనిచేసే విషయం మాట్లాడు. అంటే ఈయన అన్ని కూడా ఇంకా ప్రతిపక్ష నాయకుల లెక్క గోబల్స్ ప్రచారానికి ఆయన ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇక బీజేపీ విషయం మీకు తెలియందేం కాదు. ఏమైనా వచ్చినా ఎడ్లు రాలే, నాగళ్ళు రాలే, నిరుద్యోగ భృతి రాలే, దవాఖాన రాలే, రేపు కూడా గంతే ఉంటుంది. అందువల్ల కేంద్ర జిల్లాలు ఇక అట్లా చెప్తే చాలా ఉన్నాయి. ఇంత సిద్దిపేట జిల్లా తీసి మళ్ళీ మనం తీసుకుపోయి సంఘటనలు కలుపుతారట. పోవాలి నా సిద్దిపేట జిల్లా. కాంగ్రెస్ వాడు గెలిచిందనుకో ఇంత జిల్లా కూడా పోతుంది. మరి కష్టపడి తెచ్చుకున్నాం 40 ఏళ్ళ కళ. ఇవన్నీ విషయాలు కూడా మనం ప్రజల్లో పెట్టండి. ఎవరు నిరాశ నిస్పృహ చెందకండి. ప్రభాకర్ అన్నతో పాటు దుబ్బాక కార్యకర్తలకు హరీష్ అన్న కూడా మీకు అండదండలుగా ఉంటాడు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా